మేడే సందర్భంగా కార్మిక కర్షక విద్యార్థి మేధావి అందరికీ సిఐటియు జిల్లా కమిటీ నుంచి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ రోజు కార్మికుల యొక్క పండగ దినం, కార్మిక హక్కులు, కార్మికుల కనీస వేతనాలు, కార్మికుల చట్టాలు అమలైన రోజు 139 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న జెండా ఎర్ర జెండా। ఈ ఎర్ర జెండా ప్రపంచంలోని పేదలకు అండగా ఇలా పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది। ఈ జెండా ఉన్నంత కాలం, పేదలు ఉన్నంత కాలం, పేదరికం ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది। ఈ ఎర్ర జెండా పేదల కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది। అదేవిధంగా ఈరోజు 139 సంవత్సరాల క్రితం ఏదైతే పోరాటం చేసి కార్మిక వర్గం సాధించుకున్నదో అలాంటి హక్కులని, చట్టాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రద్దు చేసింది। ఆ రద్దుకు వ్యతిరేకంగా, ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న మోడీ విధానాలపై ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమర శంఖారావం పూరించబోతోంది। ఈ సమర శంఖారావంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొని ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ మేడే అనేది కార్మికులు, కష్టజీవులు తమ శ్రమకు తగ్గ ఫలితం తమకు రావాలని మరి దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలో కాదు ప్రపంచంలో కష్టజీవులందరూ సమ్మె మరి పని గంటల తగ్గింపు కోసం మరి చేసిన మహత్తర పోరాటం ఇవాళ రక్తం చిందిస్తే వాళ్ళ నాయకులను కోల్పోయినటువంటి రక్తం అడుగులో ఉన్నటువంటి అనగారిన జనం, కార్మిక వర్గం మాకు నాయకుడికి వెళ్ళిపోయాడు, మీకు ధైర్యం ఎక్కడదంటే ఆ రక్తంలో తడిసిన జెండాను తీసి ఇదే ఎర్ర జెండా పోరాటాలకు అండా ఈ జెండా పట్టుకోండి। కార్మికులకు గుర్తుగా సుంటే, కర్షకులకు గుర్తుగా కొడవలి। ఇవాళ శ్రమ నుంచి, రక్తం నుంచి, పోరాటం నుంచి వచ్చినటువంటి ఎర్ర జెండా ఆ రకంగా పురుడు పోసుకొని ప్రపంచంలో కార్మికులు, కష్టజీవులు, పేదలు చాలా మంది విచిత్రంగా చూస్తారు। ఎర్ర జెండా ఎందుకు పుట్టింది, ఎర్ర జెండా అవసరమైంది, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? అయ్యా ఈడ కూర్చున్నటువంటి వాళ్ళకి కానీ, మనం మీడియా మిత్రులకు కానీ ఈ ప్రపంచంలో శ్రమ ద్వారా సంపదను సృష్టించి కార్మికుడైనా, కర్షకుడైనా, ఆటో తోలినా, అమలు పనిచేసినా, ఏ పని చేసినా, మేధావైనా, బుద్ధిజీవైనా తమ శ్రమ ద్వారా సమాజం అవసరాలు తీర్చి, సమాజ కడుపు నింపి, సమాజం నడవడానికి తమ రక్తాన్ని ధారబోసినటువంటి కార్మికులు, కష్టజీవులు, పేదలు ఇవాళ తమ సృష్టించిన సంపద మీద తమకు హక్కు లేకుండా మరి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే, కష్టం చేసిన కార్మికుడు ఆకలితోని, అలసటతోని తగ్గిపోతా ఉంటే ఎవడైతే సంపద సృష్టించిండో వాడే అనుభవించాలి అని మొదటిసారి భూమి మీద కష్టజీవి కార్మికుడు, శ్రామికుడు మరి వాడి హక్కుల కోసం జరిగిన పోరాటం మేడే పోరాటం। అందుకే ఇవాళ ఏ కులమైనా, ఏ మతమైనా మరి మనందరం ఒక్కటే, కష్టజీవులందరం ఈ దేశంలో ఉన్న, ఏ దేశంలో ఉన్న పని చేసే వాళ్ళందరూ ఒక్కటి అనేది ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఆ నినాదం ఆనాడు 1886 లేదా ఆ కాలంలో హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం అనేక పోరాటాలు చేసి నాయకులు ఈ మేడే ప్రదర్శనలో పాల్గొన్నటువంటి సోదర సోదరి కార్మికులు, విశేష ప్రజానీకం అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి దశలో ఈ మేడే జరుపుకుంటున్నాం। ఈ మేడే రోజున మనందరం ఒక ప్రతిన బూనాలి। ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయాలని, రద్దు చేసినటువంటి చట్టాలన్నింటినీ పునరుద్ధరించాలని, 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిద్రపోనీయకుండా రాబోయే కాలంలో పోరాటాల్లో మీరందరూ పాల్గొని ఖబర్దార్ నరేంద్ర మోడీ కార్మికుల జోలికొచ్చినా, కర్షకుల జోలికొచ్చినా మీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పేసే పద్ధతుల్లో సిఐటియు జిల్లా కమిటీ నుంచి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 139 సంవత్సరాల
ఈ రోజు మేడే జెండా పుట్టింది. ఆ రోజు కార్మిక వర్గం బానిసత్వంలో ఉండి 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్న దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కదిలి మాకు హక్కులు కావాలి, మాకు కనీస వేతనాలు కావాలి, పని గంటలు తగ్గించాలని ఆ రోజు చేసిన పోరాట ఫలితమే ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గ హక్కుల కోసం, వారి యొక్క జీవన వ్యయం తగ్గించడం కోసం, వాళ్ళ కనీస వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఎర్ర జెండా పేదలకు అండగా, కార్మిక వర్గానికి అండగా ఉంటుంది. ఈ రోజు 139 సంవత్సరాల క్రితం ఏదైతే హక్కులు సాధించుకున్నామో అలాంటి హక్కుల్ని వాళ్ళ దాన్ని రద్దు చేయడం కోసం కేంద్రంలో ఉన్న అధికారంలో మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ 29 కార్మిక చట్టాన్ని సవరించి 4 కోళ్లుగా ఇవాళ తీసుకొచ్చింది. ఆ కోళ్లని మే 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా, ఈ విధానాలకు వ్యతిరేకంగా మోడీ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కార్మిక వర్గం అంతా వాళ్ళ శ్రమ చేయాలి, వాళ్ళ పెట్టుబడిదారులకు బానిసలుగా ఉండాలని చెప్తున్నారు. ఇవాళ గత పద్ధతి ప్రకారమే 12 గంటలు 16 గంటలు పనిచేయాలని చెప్పేసి ఇది ఆ రకంగా చెప్తున్నాడు. దానికి వ్యతిరేకంగా అదే విధంగా కనీస వేతనాలు వాళ్ళ ప్రతి మనిషికి నెలకు రోజుకు 175 రూపాయలు అంటే 4,000 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళ కనీస వేతనాలు కూడా తగ్గిస్తున్నాడు. అదే కాదు, వాళ్ళ సమ్మె చేసే హక్కు, వాళ్ళ వేతనాలు పెంచవలే హక్కు లేదని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నాడు. ఈ దాడి ఇవాళ మరోసారి ఇవాళ మేడే ఏదైతే 140 సంవత్సరాల క్రితం వెళ్ళామో అక్కడికి తీసుకెళ్లడం కోసం మోడీ ప్రయత్నం చేస్తాడు. దానికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక కర్షక మేధావి వర్గం అంతా ఐక్యమై దేశవ్యాప్త సమ్మె చేస్తోంది. ఆ సమ్మెలో ప్రజానికి అంతా భాగస్వామ్యం కావాలని, పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీకి ఈ సమ్మె ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.